హాయ్ గాయ్స్! మీరు 'సలార్' మూవీ చూసారా? చూసినట్టయితే మీకు 'సలార్' మూవీ ఎంత ఇష్టమో అనేది ఒకసారి కామెంట్స్ రూపంలో తెలపండి. మనం ఈరోజు వచ్చేసి 'సలార్' మూవీ పాజిటివ్ పాయింట్స్ కాకపోకుండా 'సలార్' మూవీలోంచి మనం ఏం నేర్చుకోగలము అండ్ 'సలార్' మూవీ మనకి పర్సనల్‌గా ఎలా యూజ్ అవుతది అనే కాన్సెప్ట్ మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ మన ఛానల్‌లో అనేది మూవీలోంచి పాజిటివ్స్ అనేవి తీసుకొని మన రియల్ లైఫ్‌లో ఎలాగ అప్లికబుల్ అయిపోతాయి అనే పాయింట్ మీద మనం గత కొన్ని సినిమాలుగా నుంచి తీసుకుంటూనే ఉన్నాం. ఏదైతే 'గేమ్ చేంజర్' మరియు 'లక్కీ భాస్కర్' మూవీలోంచి తీసుకున్న వీడియోస్ చాలా బాగా హిట్ అయినాయి. అలాగే దాదాపు సంవత్సరం దాటిపోయిన 'సలార్' మూవీ యొక్క పాజిటివ్ పాయింట్స్ అంటే 'సలార్' మూవీలో ఉన్న పాయింట్స్ మనకెలా హెల్ప్ అవుతాయి అనే పాయింట్ మీద ఈ వీడియోని చేస్తున్నాం. ఒక్కసారి మీరు ఆ 2 వీడియోలు కూడా చూసి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కమింగ్ టు ద పాయింట్ 'సలార్' మూవీలోకొచ్చేసరికి మన లైఫ్ చేంజింగ్ పాయింట్స్ ఏంటంటే, సలార్‌కి ఎంత కోపమొచ్చినా కూడా వాళ్ళ అమ్మకిచ్చిన మాట కోసం కట్టుబడి ఆ కోపాన్ని తెచ్చుకోలేదు. టు బీ ఫ్రాంక్ సలార్‌కి ఎంత బాధేసినా కూడా, ఎంత కష్టంలో వచ్చినా కూడా కొట్లాటకు కూడా వెళ్ళలేదంటే వాళ్ళ అమ్మకిచ్చిన మాట కోసమే కదా! అంటే నేనేదో 'కేజీఎఫ్' రేంజ్‌లో ఎలివేషన్ ఇస్తున్నా అనుకోకండి. కానీ మూవీలో చూపిచ్చింది మాత్రం ఇదే. వాళ్ళ అమ్మకి మాటిచ్చాడు కాబట్టి ఇతను ఏ గొడవల్లోకి దిగడు. ఇది పాయింట్ నంబర్ 1గా మనం చేసుకోవచ్చు. అండ్ పాయింట్ నంబర్ 2 ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్ కోసం కష్టంలో ఉన్నాడంటే, అతను పని పక్కన పెట్టి, ప్రాణాలను పణంగా పెట్టి చేసిన పోరాటం. ఇది రుణం తీర్చుకునేటం అనైతే నేనంటా అండి. ఏదైతే ఒక కష్ట సమయంలో సలార్‌ని వాళ్ళ అమ్మని కాపాడాడో, అతన్ని గాజు ఇచ్చేసి ఆర్ అతని బ్రాస్లైట్ ఇచ్చేసి, దానికి కృతజ్ఞత భావం అని. ఇక్కడ పాయింట్ నంబర్ 2లో నేనేం తెలుసుకున్నా అంటే, ఇక్కడ ఎవరైనా మనకు సహాయం చేస్తే తిరిగి సహాయం చేయాలి. అండ్ మనం కృతజ్ఞతతో ఉండాలి. అది ఫ్రెండ్ అయినా, ఇంకెవరికైనా కూడా. ఈ పాయింట్ అంటే చాలా బాగా హైలైట్ చేశారు ప్రశాంత్ నీల్. మనం 'సలార్' మూవీలో ఇంకొక హైలైట్ పాయింట్ ఏం నేర్చుకోవచ్చంటే, మనకు రావాల్సింది ఎప్పుడైనా కూడా కరెక్ట్ టైంలో వచ్చే తీరుతుంది. అది ఏదైనా కూడా అని మనం 'సలార్' మూవీలో చూడొచ్చు. ఏదైతే జగపతి బాబు వంచన చేసి ఇతను రాజుగా ఏలుతున్నాడో, అది ప్రభాస్‌కి రావాల్సిన రాజ్యం. కానీ లాస్ట్‌గా వచ్చేసరికి తన ప్రాణాల మీదకే తీసుకొచ్చి, ఎలాగైతే ప్రభాస్ వాళ్ళ తండ్రిని చంపేశారో అలాగే ఇతన్ని చంపబోయి ఆ రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. సో, ప్రభాస్‌ది ఎలాగా ఉండాలో అది కాలాన్నే తీసుకొచ్చి ఇస్తుంది. ఇంకా ఇది వాళ్ళ ఫ్రెండ్‌కి వదిలేస్తాడో, తనే రాజ్యం వెళ్తాడో అది పార్ట్ 2లో చూడాల్సి ఉంది. ఓకే గాయ్స్! ఇవి మన హైలైట్ పాయింట్స్. ఈ మూవీలోంచి మనం పర్సనల్‌గా నేర్చుకోవచ్చు. అండ్ మీకేమనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. లైక్ చేసి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హెల్త్ బ్లాగ్ మాత్రం చెక్ చేయడం మర్చిపోకండి. మన హెల్త్ బ్లాగ్ పేరు ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ 997.com.